హాయ్ అండి. నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళి నేను ఏదైతే నాటుకోడి పులుసు నేను ఏదైతే వీడియో అంత దూరం లాంగ్ వెళ్ళి నేను షూట్ చేసి పెట్టానో ఈరోజు కూడా కడం ప్రాజెక్టు అక్కడికి వెళ్ళి నేను డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ మంచి చేపలు తీసుకొని చేపల పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్. అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది. లొకేషన్ కూడా అదిరిపోద్ది అనమాట. నా వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదిగో చూడండి, ఎంత ఫ్రెష్ చేప కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చెప్పలేం ఫ్రెండ్స్. నేనైతే అంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని అలా తింటున్నాను. నేను అక్కడ మాట్లాడటానికి సరిగ్గా కుదరలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉందన్నమాట. అందుకే నేను హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిర్మల్ నుంచి కడం ప్రాజెక్ట్కి వెళ్తున్నాము. అక్కడ చేపలు తీసుకొని అక్కడ చేపల కూర ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో షిఫ్ట్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు అది చూపిస్తాను వెళ్ళే రూట్. ఓకేనా? నేను వెళ్ళే రూట్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా? చాలా అంటే చాలా అసలు భలే ఉంది అయితే అసలు లొకేషన్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది లొకేషన్ కదా. ఏం చేస్తాం అసలు, అన్ని పచ్చటి పొలాలు, ఆల్రెడీ అడవిలో మళ్ళీ పొలాలు, అసలు ఎంత మంచి పంటలు, మొక్కబుట్టలు, స్వీట్ కార్న్. ఇంకా నేను స్టార్టింగ్ అసలు ఇంటర్ అయినప్పుడు చాలా తోటలు ఉండే చూపించలేదు, ఎందుకంటే నిన్న కూడా పెట్టిన వీడియోలో లెంత్ ఎక్కువైపోయింది కదా, అందుకే నేను అలా పెట్టలేదు అనమాట. ఎందుకు షార్ట్ కట్లో తీసేద్దామని. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడికి వెళ్ళినాక మొత్తం నేను చూపిస్తాను. ఓకేనా? అన్ని టేక్ చెట్లే ఫ్రెండ్స్ మొత్తము. ఇక అక్కడక్కడ మిలిటరీ వాళ్ళు కూడా ఉంటారు కాపలా, అంటే అడవి ప్రాంతము ఇదంతా. అసలు షూటింగ్కి, లొకేషన్కి, ఫోటో షూట్కి కానీ వీడియోస్కి కానీ బాబా ఏముంటుందో. కాకపోతే నేను డ్రెస్సెస్ అంటే సారీస్ ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. ఈసారి నెక్స్ట్ టైం వస్తాను కదా, అప్పుడు నేను చాలా వీడియోస్ తీసి పెడతాను. అసలు ఫోటో షూట్కి అయితే చెప్పలేం, కేక సూపర్ అనమాట. ఎంత బాగుందో చూడండి మీరే. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్కి వెళ్ళే రూట్ ఇది. అది బోర్డు చూస్తున్నారా? ఇక్కడికి వచ్చేసినాం, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? నీళ్ళు చూస్తుంటేనే నా కళ్ళు తిరిగినాయి ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, ప్రామిస్ చేసి. మా ఊర్లో కాలువలు, చెరువులు ఉన్నాయి, కానీ ఆ డ్యామ్ చూసేపాటికైతే నాకు దిమ్మ తిరిగింది ఫ్రెండ్స్. ఏంటి దగ్గరకు వచ్చేస్తాయేమో అన్నట్టుగా ఉంది. అంత పెద్ద డ్యామ్ అనమాట. నేను ఇంకెక్కువ చూపిలేను, నాకంతా అసలు ఎలాగో అయిపోయింది నాకు బ్రెయిన్ అంతా. చూస్తేనేమో పచ్చగా కొండలు అనమాట, కొండ ప్రాంతంలో మధ్యలో డ్యాము. ఇటు చూస్తేనేమో విలేజ్ డౌన్లో. అసలు చూస్తానికి అసలు షాకింగ్ అనమాట. అంతలా బాగుంది అనమాట. ఇది మొత్తం నేను కిందకి దిగుతున్నా చూడండి. ఇది ఎంత మంచి ప్లేస్ అంటే, ఈ డ్యామ్లో నుంచి ఇక్కడ కాలువ, అంటే ఇక్కడ నీళ్ళు వదులుతారు. ఆ నీళ్ళు పొంగుతుంటే భయం అవుతుంది ఫ్రెండ్స్. అమ్మో, ఆ వెనకాల ముందు డ్యామ్లో వాటర్ చూపించాను, అవి అనమాట. అవి ఎలా పొంగుతున్నాయి చూడండి. వాటర్ చూస్తుంటేనే భయం అవుతుంది కదా. ఈ నీళ్ళు అది అట్లా వెళ్తాయి, అంటే కాలువలాగా పారి అటు అది వాటర్ ట్యాంక్ ఉందా, దాంట్లోకి సప్లై చేస్తారు, ఇంకా పొలాల్లోకి వదులుతారనమాట. ఇక్కడ వచ్చి అది ఒక మేకలు మేత మేస్తున్నాయి. దాని వెనకాల ఇప్పుడు మేము ఈ డ్యామ్ మీద నుంచి 1 కిలోమీటర్ వెళ్ళి, కారు కదా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ దగ్గరే అక్కడ మేక మేస్తున్నాయి చూడండి, మేత. దాని వెనకాల మేము ఇప్పుడు చేపల పులుసు వంట చేసేది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. అదిగండి ఫ్రెండ్స్, అక్కడ డ్యామ్లో వాటర్ చూస్తే ఇంకా భయంకరము. ఈ నీళ్ళు ఆ డ్యామ్ నుంచి ఇదిగో ఆ ఎత్తు మీద నుంచి నేను కింద దిగాను అనమాట. కింద దిగిన వాటర్ అది. ఇప్పుడు మేము చేపల పులుసు చేయడానికి అంత దూరం వెళ్ళాలి, 1 కిలోమీటర్. అంటే ఇక్కడి నుంచి నడిచి వెళ్తే దగ్గరే అనుకోండి. మేము ఆ డ్యామ్ నుంచి ఆ మీద నుంచి అలా తిరిగి వెళ్తే కారు కదా, అందుకు లేట్ అయింది. ఆ నీళ్ళు చూసారా భయంకరంగా సౌండ్. అమ్మో, నాకు నీళ్ళు అంటేనే భయం ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు పైకి వెళ్ళిపోతుంది. మెట్లు చూడండి, పైగండి ఇంత డౌన్ దిగిన, పైన వచ్చేసి అది డ్యామ్ అనమాట.
వంతెన బ్రిడ్జ్ అంటారు కదా, వంతెన అది. అమ్మ ఇప్పుడు పైకి వెళ్దాం. నచ్చిందా ఫ్రెండ్స్? ఎలా ఉంది? ఇప్పుడు వంట చేయడానికి అది బ్యాక్ సైడ్ వెళ్ళాలి. ఓకేనా 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 అమ్మ దగ్గరికి తీసిన కారు చూసి నీళ్ళల్లో పడేయను. పట్టుకోవాలి. అయితే మొత్తం ఫుల్ డ్యామ్ చూసేసి అది లాస్ట్ అండి. అక్కడ అసలు ఎవరిని అలౌట్ చేయరంట. కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆ ఊర్లో ఉండేటోళ్ళు కాబట్టి నిర్మల్ డిస్టిక్లో వాళ్ళని బట్టి మమ్మల్ని అక్కడ అలౌట్ చేయనిచ్చారు, వెళ్ళనిచ్చారు వచ్చి లాస్ట్ వరకు. అదిగండి డ్యామ్ అంతా వాటర్ అంతా అవతలు ఉంటే ఇక్కడ మొత్తం ఉంటారు. కానీ ఇక్కడ ఎంత చివరి దాకా ఎందుకు రానిరంటే ఈ అడవి ప్రాంతంలో ఇంకా పులులు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. ఇంకోటి సూసైడ్ చేసుకుంటారు అనేసి రానివ్వరంటే ఇంత లాస్ట్ వరకు. అక్కడ వరకు చెక్ పోస్ట్ ఉంటుంది మధ్యలో, తెలిసిన వాళ్ళైతే రానిస్తారు. పొయ్యి రగలు తీసేసిన ఇంకా మిగతా ఈ చూపిస్తా ఐటమ్స్. చేపల పులుసుకి ఏమేమి కావాలి ఇవ్వండి. చేపల పులుసులోకి ఇక చేప ముక్కలు దీంట్లో వేసినాము, ఇంకా కడుగుతాము. వండుకోవడానికి బియ్యము, చేపల పులుసులో కావాల్సినవి చింతపండు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డ కట్ చేసింది, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఇవి మెంతులు, ఆవాలన్నమాట. మీకు కింద అక్కడ ఇల్లు చూపించాను కదా, వాళ్ళే కట్టేసి ఇచ్చారనమాట కొన్ని. ఎందుకంటే ఒక పూటకి. ఇప్పుడైతే మనం చేపలు శుభ్రం కడిగేసుకొని చింతపండు నానబెట్టేసేసుకున్నాము. ఫస్ట్ బియ్యం కడిగేసేసి పొయ్యి మీద పెట్టేసేస్తా. వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది అనేసి ఫ్రెండ్స్ ఇంక నేనైతే రైస్ది ఏం చూపించలేదు, రైస్ పెట్టేసేసాను. ఆల్రెడీ అన్నం అయిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతం అయితే అలా ఉంది. ఇంకా అన్నం దించేసేసుకున్నాక అదిగో చూడండి అప్పటికే చామంటాలు ఊక్కపోతాయి. ఎందుకంటే అక్కడ గాలే లేదు, ఎందుకంటే వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇంత కూడా అసలు గాలే రాలేదు. అంతలో ఇబ్బంది పడుకుంటూ వంట చేసుకుంటూ అలా కూర్చున్నా. ఇంకా అన్నం దించేసేసుకొని ఇంకా నేను చేపల పులుసుకి ఇంకా మొత్తం నేను రెడీ పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా డేసే పెట్టేసేసుకొని నూనె వేసేసేసి దాంట్లో మెంతులు ఇంకా జీలకర్ర వేసేసి ఇంకా కొంచెం లైట్గా వేగినాక అసలు పొగతోటైతే అసలు ఆ పొగని ఇంకా చూడటానికి కూడా అసలు కళ్ళు రాలేదు ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే కట్టెలు కూడా చాలా పచ్చిగా ఉన్నాయి. ఇంకా దాన్ని ఇట్లా ఊదుతానే దాన్ని మంట రగలు పెడతాను, అంతలా కష్టపడుకుంటూ చేశాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ గురించి నా సబ్స్క్రైబర్ గురించి నేను ఆ మాత్రం కష్టపడాలి కదా, అందుకే నేను చాలా ఇబ్బంది పడుకుంటూ చేశాను. అయినా కష్టపడినా కానీ చాలా హ్యాపీగా నేను చేసుకున్నాను అనమాట వంట. లేట్ అయినా కానీ ఏం చేస్తాము, అలా లైట్గా వర్షం పడింది, దాన్ని కూడా నేను పట్టించుకోలేదు. ఇంకా మెంతులు ఇంకా జీలకర్ర వేసినాక కరివేపాకు వేసేసి దాంట్లోనే ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసినాక అలా వేపుకుంటూ దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన, ఎందుకంటే అక్కడ వాయిస్ రికార్డ్ చేయడానికి అక్కడ కుదరలేదు. ఎందుకంటే పొగ ఒకసారి మంట అసలు అక్కడ గాలే లేదనమాట. అందుకే అడావుడి చేసేసినాను ఫ్రెండ్స్. ఇంకా అందుట్లో ఇంకోటి వర్షం ఒకటి పడుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయినాక ఇంకా మనం శుభ్రం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా మొత్తం పీసెస్ అన్ని వెళ్ళేపాటికి చేపలన్నీ అయిపోయినాయండి. ఎందుకంటే వాళ్ళు 7 నుంచి 12 వరకు చేపలు పట్టేసేసి అమ్మేసేస్తారంట. మేము వెళ్ళేపాటికి అక్కడ 4-5 అయింది కాబట్టి ఎవరో కొంతమంది చిన్న చేపలు అనమాట అవి, వాళ్ళు బాగుంటాయండి, చిన్న చేపలు వద్దనంటే లేదు చాలా టేస్ట్గా ఉంటాయండి, ఒకసారి వండుకొని తినండి మీరే చెప్తారని అన్నారు. ఇంకా ఆ టైంలో ఇంక ఈ చేపలు దొరికి ఇంకా దాన్ని పెట్టి ఇంకా చేపల పులుసు అయితే పెట్టేస్తున్నాను. వేసేసినాక ఇంకా కారము, ఇంకా పసుపు, ఉప్పు, ఇంకా కొంచెం ధనియాల పొడి ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా మొత్తం కొంచెం అది మసాలా అంతా దానికి పట్టినాక దాని తర్వాత చింతపండు రసం అయితే వేసేసుకున్నాను. టమాటాలు వేద్దాం అనుకున్నా, ఇంకా నాకు ఇంకా లేట్ అయిపోతుంది. అక్కడి నుంచి పక్కన వర్షం లైట్గా చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్.
అది ఇంకా ఉప్పు వేసేసుకున్న కూరకు సరిపడా వేసేసుకొని అలా కొంచెం ఒక 2 నిమిషాలు అలా కలిపేసేసుకొని ఉప్పు కారం పసుపు ఇంకా మసాలా ఇంకా ధనియాల పొడి అంతా దాని ముక్కలకు పట్టేలాగా కలిపేసేసుకొని దాని తర్వాత నేను ఇంకా చింతపండు రసం వేసేసుకున్నాను. నా తిప్పలు కాదు ఫ్రెండ్స్, నిజంగా రియల్గా ప్రామిసే చెప్తున్నా. నాకు ఎప్పుడు ఇలా వంటలు షూట్ నేను తీసినప్పుడు ఇంతలా నేనైతే ఇబ్బంది పడలేదు. అక్కడేమో చీకటి పడిపోతుంది, ఏంటో దోమలు, ఏంటో చిన్న పురుగులు ఇట్లా వాళ్ళతో చాలా అంటే చాలా ఇబ్బందితో ఇట్లా చవంటలు కారుకుంటూ నేను వంట చేశాను. ఇంకా చింతపండు రసం వేసేసి ఇంకా పులుసుకి సరిపడా ఇంకా గ్రేవీ సరిపడా నీళ్ళు కూడా వేసేసుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను ఫ్రెండ్స్. వేసేసుకున్నాక ఇంకా 10 నిమిషాలు అలా పులుసు మరగనిచ్చుకుంటే దాని టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఏం చేయాలి, అంత ఇబ్బంది పడుకుంటూ నేను చేస్తూ అదిగో నా చేతిలో అది పట్టుకొని దాని మీద మూత పెట్టుకోకుండా అలా ఇసురు. కానీ అలా చేస్తుంటే మా ఊర్లో మా చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయి ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్లు అవి ఇవి లేవు కదా. మా అమ్మ కట్టెల మీద అలా వంట చేసేటప్పుడు ఇంట్లో ఏమైనా పని ఉంటే ఆ పొయ్యి చూడండి, పొయ్యి మంట ఆరిపోద్ది, కూర వండండి అన్నం వండని అని చెప్పేది. అలా నైట్లలో అట్లా మేము వండుకునే జ్ఞాపకాలు నిజంగా రియల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. నేనైతే కావాలని నైట్లో నేను షూట్ చేయలేదు, అది అనుకోకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎక్కువ లైటింగ్ లేదు కదా, అది చూడండి. ఇంకొక 10 నిమిషాలు అయితే చేపల పులుసు కొంచెం గ్రేవీ దగ్గర పడినాక దించేసుకోవడమే. ఎందుకంటే కొంచెం చిన్న చేపలు కదా, త్వరగానే అయిపోతుంది. మరీ ఎక్కువ ఉడిగితే కొంచెం అది పీసెస్ ఇట్లా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఫ్రెష్గా ఇక్కడ డ్యామ్లో పట్టిన మంచి ఫ్రెష్ చేపల పులుసు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక 10 నిమిషాలు అయితే గ్రేవీ దగ్గర పడినాక దించేసుకుందాం. ఇప్పుడే గుమ్మలాడే స్మెల్ ఫ్రెండ్స్, ఎందుకంటే పుల్లల పొయ్యి మీద కదా, అసలు ఈ వాసనకే ఫుల్ కడుపు అట్లా నిండిపోయినట్టు ఆకలేస్తుంది. ఇక మూత పెట్టేసుకొని 10 నిమిషాలతో దించేసుకుందాం. ఇంకా లాస్ట్ ఇలా ఒకసారి గంట అయితే పెట్టకూడదండి. ఒకసారి ఇది ఇట్లా బట్ట తీసుకొని ఇట్లా డేషా పట్టుకొని ఇది ఒకసారి ఇట్లా రౌండ్కి తిప్పేసేసి ఇంకొక 3 నిమిషాలు అయితే అయిపోద్ది. ఇంత పడ్డాను కదా ఫ్రెండ్స్, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి ప్లేస్లలోకి వెళ్ళి మంచి వంటలు మంచిగా నేను చేసి నేను మీకు చూపిస్తూనే ఉంటాను. సరేనా ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడూ అనుకోలేదు ఫ్రెండ్స్, నేను ఎంతలా కష్టపడి నైట్ టైం అయినా నేను ఇలా వంట చేసి నేను మీకు చూపిస్తానని. నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు నా ఫ్రెండ్స్ గురించి నేను ఎంతకైనా నేను కష్టపడి నేను మీకు కావాల్సిన వంటలన్నీ నేను మీకు చూపిస్తూనే ఉంటాను. అది ఎట్లనైనా కానీ అది చూడండి. ఇంకా అక్కడ కూర్చొని ఇంకా లాస్ట్ అయితే అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అయితే నేను ఇంకా దించేసుకుంటాను. కాకపోతే వాళ్ళు ఫేసెస్ చూపించొద్దు అంటున్నారు. నిన్న కూడా చికెన్ వీడియోలో ఎవరిని చూపించలేదు కదా, వాళ్ళకి ఇష్టం లేదనమాట ఇట్లా యూట్యూబ్లో ఫేస్ వాళ్ళకి కనిపించడానికి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు కదా, వాళ్ళకి ఇష్టం లేదంటే ఇంకంతే, ఏదేదేం లేదు. ఇదో తిన కూడా ఫేస్ చూపించొద్దంటే ఏదో మళ్ళీ చీకట్లో ఒక్కదాన్ని వంట చేస్తున్నానని మీరు డౌట్ తింటారు, మళ్ళీ కామెంట్స్ చేస్తారు కదా, అందుకని మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వంట అయితే అయిపోయింది. ఇంకా పొయ్యి కూడా ఇప్పుడు ఆర్పేసేస్తున్నాను. కొంచెం కర్రీ పులుసు అది చల్లబడ్డాక ఇంకా కార్లో పెట్టేసి, ఎందుకంటే లైట్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. లేదంటే కార్ లైటింగ్కి మేము ఇక్కడే తినేటోళ్ళం ఏదో ఒకలాగా, ఎందుకంటే వీడియో కోసము. అది కూడా మాకు సహరించట్లేదు, ఎందుకంటే చిన్న చినుకులు పడుతుంది. పెద్దగా పడితే మళ్ళీ కష్టం. ఇవన్నీ కార్లో పెట్టేసుకొని మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తిని చూసి చెప్తాను ఎలా ఉందో. సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మేము ఇంకా రూమ్కి అక్కడికి వెళ్తున్నాము, మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సరేనా, వంట అయిపోయింది, ఇంకా తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ వేడివేడిగా పెట్టుకొని చేపల పులుసు, ఫ్రెష్గా ఉన్న చేపల పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. సరేనా, బాయ్ బాయ్. లైట్లు పెట్టుకొని ఇప్పటివరకు వంట చేసుకున్నాం. అదిగండి ఫ్రెండ్స్, కారులో పెట్టుకున్నాము వంటలు. ఇక కింద ఇక్కడ వచ్చేసి రైస్, ఇలాంటి సామాన్లు ఇక్కడ. ఇంకొక 15 నిమిషాలు అయితే అక్కడ రూమ్కి వెళ్ళిపోతాం.
ఇంకైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి మా ఫ్రెండ్కి అన్నం పెట్టమంటే పెడుతున్నాను ఫ్రెండ్స్. వాళ్ళైతే ఫేస్ అయితే చూపించొద్దు అంటున్నారు, వాళ్ళు ఇల్లు కూడా చూపించొద్దు అన్నారు. అందుకే నేను ఎందుకు పాపం మనల్ని వాళ్ళు ప్రేమతో రప్పించిందే ఎక్కువ, ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేసి వాళ్ళు నేనైతే చూపించలేదు. వాళ్ళ ఇల్లు అయితే పురాకాలం ఇల్లు అండి, అంటే పెంకుటి ఇల్లు అంటారు కదా, అట్లాంటిది చాలా అంటే చాలా బాగుంది. ఇల్లు చూపిద్దాం అనుకున్నా, కానీ వాళ్ళ పర్మిషన్ ఉంది, నేను ఎందుకు చూపించలేకపోయాను. ఇంకా మా ఫ్రెండ్కి అయితే వేస్తున్నాము ఇంకా చేపల కూర. తనకి వేసినాక అప్పుడు తర్వాత నేను వేసుకున్నాను అనమాట. కానీ మా ఫ్రెండ్ చెప్పింది అసలు వాళ్ళు తెలంగాణ వాళ్ళు కదా, చాలా అంటే చాలా బాగుందని చాలా మెచ్చుకుంది ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి లొకేషన్కి వెళ్ళి పెడతా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.